పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. తర్వాత ఇరు దేశాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. వాణిజ్య సింధు జల ఒప్పందం నిలిచిపోయాయి. ఆపరేషన్ సింధూర్ను న్యాయం అందించడానికి ప్లాన్ చేసి ట్రైనింగ్ పొంది న్యాయం చేసినట్లు భారత సైన్యపు వెస్టర్న్ కమాండ్ ఆదివారం తెలిపింది. ఆపరేషన్ సింధూర్ విజయంపై ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని 9 ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి ఇండియా మే 7న ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఆ తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. అనంతరం మే 10న ఇరు దేశాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ ఇదంతా పహల్గామ్ దాడితో ప్రారంభమైంది. ఆ దేశంపై కోపం లేదు, కానీ అమాయక హత్యలకు ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక ఉంది. పాకిస్తాన్ కు దాని భవిష్యత్ తరాలు మర్చిపోవాలని పాఠం నేర్పించారు. మన స్థావరాలపై కాల్పులు జరిపిన పాకిస్తాన్ పికెట్లను నాశనం చేశారు. ఇది ప్రతీకారం కాదు, న్యాయం కోసం చేసింది. శత్రు సైనికులు తమ స్థావరాలను విడిచిపెట్టి ప్రాణాల కోసం పారిపోయారు. రెండు దేశాల డీజీఎంఓలు మే 12న రెండు అణుపొరుగు దేశాల మధ్య శత్రుత్వాలను ముగించి కాల్పుల విరమణను కొనసాగించాలని నిర్ణయించాయి. రెండు దేశాలు కాల్పుల విరమణ ఉన్నప్పటికీ పాకిస్తాన్తో వాణిజ్య సింధు జల ఒప్పందం నిలిచిపోయినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.